దేవుని రాజ్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, నీ ఇంట్లోనే ఉంది. దేవుని రాజ్యాన్ని నీలో పెట్టుకొని, నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎక్కడో ఎదుగుతున్నావు. చాలా మందికి తెలియటల్లా దేవుని రాజ్యం అంటే ఏందో తెలియటల్లా. దేవుని రాజ్యం అంటే ఏందో మనం తెలుసుకుందాం. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుదాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందముగా ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయవాడిని ఆసక్తితో అనుసరిద్దాము. మనం చదువుతున్నాం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం ఎలా ఉంటదంటే నీతితో ఉంటది, సమాధానంతో ఉంటది, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో ఉంటది. దేవుని రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తే నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అలా బ్రతుకుతావు. నువ్వు దేవుని రాజ్యంలో లేవు, లోకంలో ఉన్నావు. లోకంలో ఉన్నావు కనుకనే లోకాన్ని చూస్తున్నావు. లోకాన్ని చూసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని చూడలేరు. నీకు దేవుని రాజ్యం కనపడతల్లా. ఎందుకంటే నీ మనసంతా లోకంతో నిండిపోయింది. లోకంతో నిండిపోయేవాడు దేవుని రాజ్యాన్ని ఆడుకొస్తాడు. దేవుని రాజ్యం కనపడదు. అందుకే మీరు కన్ను నుండి కూడా గుడ్డి వాళ్ళై ఉన్నారు అన్నాడు. అందుకే మన కన్నులు ఉన్నాయంటే మన కన్నులతో ఏం చూస్తున్నాం? లోకాన్ని చూస్తున్నాం కానీ దేవుని చూడలేకపోతున్నాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, దేవుని రాజ్యము భోజనము కాదు అన్నాడు. అదే మనం చదువుతాం మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు, మొదటి నుంచి 4 వచనాలు.